ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ, నిన్ననే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన నాయకులు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద 50 అంశాల మీద ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం, ఒక 14 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ మేము పెట్టడం జరిగింది. ముఖ్యంగా యాక్సెస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ 774.90 మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి సంబంధించి దాని యొక్క ధరల నిర్ణయము, అది ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద అది వ్యయభారం పడుతుంది అనేటటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్యాలయం నుంచే ఇలాగే పత్రికా సమావేశంలో ఆ అంశాలన్నీ ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఏ విధంగా ఏ అంశాల్లో నష్టం రాష్ట్రానికి వస్తుందనే అంశాన్ని మేము ఎత్తి చూపిన క్రమంలో ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు ఆ 774.90 మెగావాట్ల పీపీఏని రద్దు చేయడం జరిగింది. ముందుగా ఏదైతే 774.90 మెగావాట్లు ఏదైతే యాక్సెస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి అనేక అంశాలని మేము లేవనెత్తామో దాన్ని బేస్ చేసుకొని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ముందు ఆ యొక్క పీపీఏ రద్దుని ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ఒకసారి మనం కనుక చూసినస్తే జగనన్న పాలనలో పవర్ ప్రాజెక్టుల ద్వారా అంతులేని పైసలు, భూములు దోపిడీ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో గతంలో కూడా ఉదాహరణలతోటి మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, జీవోలతో సహా కూడా ఈ అంశాన్ని మేము వెలుగులోకి తేవటం జరిగింది. ఈరోజు కూడా కొన్ని డాక్యుమెంట్స్ నేను తీసుకురావటం జరిగింది, మీ ముందు ఉంచడం జరుగుతుంది. వాస్తవ పరిస్థితిని ఒకసారి కనుక మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి యాక్సెస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో అపరిమితమైన యాక్సెస్, అలాగే ఇండోసోల్తో ఆయన సోల్ మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ సంస్థలకి సంబంధించి పాలనాపరమైనటువంటి అనుమతులు, నిర్ణయాలని ఒకసారి కేబినెట్ నిర్ణయాలను చూస్తే అంతులేని అవినీతి చిట్టా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే నేను ప్రారంభంలో చెప్పానో యాక్సెస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 774.90 మెగావాట్ల పీపీఏ ప్రతిపాదనలు అయితే ఉన్నాయో అందులో జరుగుతున్నటువంటి అవినీతి ఇంకా లోతుగా వెళ్తే ఇదే సంస్థకు సంబంధించినటువంటి అనేక అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ఏదైతే అవినీతిని ఎత్తి చూపామో ఈఆర్సీ ఆ యొక్క పీపీఏల్ని రద్దు చేయటం చూసాం. ఈ 774.90 మెగావాట్ల పీపీఎల్ రద్దు ద్వారా రమారమి రాష్ట్రానికి 7,300 కోట్ల రూపాయల నష్ట నివారణ జరిగింది. అంటే ఈ యొక్క పీపీఏని కనుక ఆమోదించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మీద 7,300 కోట్ల రూపాయల అదనపు భారం పడేది అనేటటువంటిది అంచనా. అయితే వాస్తవానికి 2015వ సంవత్సరంలో 4,000 మెగావాట్లకి సంబంధించినటువంటి ఒప్పందాలని ఈ యాక్సెస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సుజలాన్ ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా 2015లో 2021 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేటటువంటి విధంగా ఈ 4,000 మెగావాట్లు ఎలా ఉన్నాయంటే ఒక 3,000 మెగావాట్లు వచ్చేటప్పటికి విండ్ పవరు, ఒక 1,000 మెగావాట్లు సోలార్ పవర్కి అని అనుమతులు తీసుకోవటం జరిగింది. 2021కి పూర్తి చేయాలి. పూర్తి కావాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడెక్కడైతే ఈ యొక్క సంస్థలు వాళ్ళ యొక్క ఉత్పత్తిని ప్రారంభించాలి అనేటటువంటి నిర్ణయాన్ని వారి యొక్క ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పారో అక్కడక్కడ ఏ రకమైనటువంటి సెటప్స్, బ్లేడ్స్ అని, టవర్స్ అని ఇటువంటివి పెట్టాల్సినవి ఎక్కడా కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక్క అడుగు కూడా 2021 నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఈ రోజు కూడా ఒక్క అడుగు కూడా పురోగతి సాధించలేదు. అంటే బై డిఫాల్ట్ రద్దయిపోయినట్టే. వాళ్ళు ఏదైతే ఆ షరతులు ఉన్నాయో ఆ షరతులు వైలేట్ అయినటువంటి పరిస్థితి. అయితే
2019లో మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీఏలన్నీ రద్దు చేశారు. ఎందుకో మరి యాక్సిస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ పీపీఏల మటుకి రద్దు చేయలేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలసీ ఏదైతే ఇన్సెంటివ్ పాలసీ ఉందో దాన్నే కొనసాగించాలి అనేటటువంటి దాన్ని ఈ ఒక్క కంపెనీకే ఎందుకు అంతులేని ప్రేమను చూపించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ అంశాన్ని లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అయితే ఒకవైపు కాల పరిమితి దాటినా కానీ షరతులని ఉల్లంఘించినా కానీ రద్దు కావాల్సినటువంటి పీపీఏలు మొత్తం 4000 మెగావాట్లు కూడా రద్దు కాలేదు. రద్దు కాకపోగా ఏం జరిగిందంటే ఈ పర్టికులర్ కంపెనీ యాక్సిస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్వయాన వారంతట వారు 1672.80 వాళ్ళకి అలాట్ అయిన 4000లో 1672.80 మెగావాట్ల ప్రాజెక్టులు మా అంతటా మేము ఐచ్ఛికంగా వదులుకుంటున్నాము అనేటటువంటి లేఖపూర్వకంగా డిస్కామ్కి ఏపీ ట్రాన్స్కో వారికి వాళ్ళకి తెలియజేసి 200 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీ ఉంటే బ్యాంక్ గ్యారెంటీ కూడా వెనక్కి తీసేసుకున్నారు. ఆశ్చర్యకరంగా ఏంటంటే మాకొద్దు ఈ ప్రాజెక్టులు మేము వదులుకుంటున్నాము అని చెప్పి లేఖ రాసిని 200 కోట్లు బ్యాంక్ గ్యారెంటీ వెనక్కి తీసుకున్న తర్వాత మరి అవే ప్రతిపాదనల్ని కొనసాగించేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుంటూ నెట్ క్యాప్ వాళ్ళు లేఖలు రాయటం. ఇది 22/9/2022 కంపెనీ వద్దు అని చెప్పినటువంటి దాన్ని మళ్ళీ అదే కంపెనీకి బ్యాంక్ గ్యారెంటీ వెనక్కి తీసుకున్న తర్వాత కొనసాగించినటువంటి పరిస్థితి. అంటే ఏ విధమైన మతలబు ఎవరెవరి మధ్యలో దూరారు అనేటటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నలన్నీ అడిగే క్రమంలో ఇవాళ ఒక్కసారి కనుక చూస్తే 774.90 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఏదైతే ఉందో దాన్ని పీపీఏ రద్దు చేస్తే 7300 కోట్లు మిగిలింది రాష్ట్రానికంటే. 4000 మెగావాట్లు మొత్తం గనక వీళ్ళ గనక కొనసాగిస్తే 40,000 కోట్ల రూపాయల నష్టం రాష్ట్రానికి. తక్కువలో తక్కువ 1672.80 మాకు వద్దు అని వదులుకున్నవి వాళ్ళు ఏమన్నాయో వాటిని కొనసాగించడం ద్వారా 16,000 కోట్లకు పైగా కనీస నష్టం రాష్ట్రానికి జరుగుతుంది. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి విధంగా ఇక్కడ పాలన సాగుతుంది. ఈ అంశాన్ని మేము లేవనెత్తడం జరిగింది. ఈ 4000 మెగావాట్లో ఉన్నటువంటి ఒక పోర్షన్ అయినటువంటి 774.90 మెగావాట్లకి సంబంధించి అంతకుముందు ఏపీ డిస్కామ్ రద్దు చేసింది వాడు పీపీ అని, ఇది వర్కౌట్ కాదు ప్రభుత్వానికి అని. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఫోర్స్లో చేసేటటువంటి విధంగా తీసుకురావటం, దానికి ఏదైతే మొత్తం కూడా కావాల్సినటువంటి అనుమతులు రద్దయినటువంటిది ఏపీ డిస్కామ్ రద్దు చేసిన దాన్ని మళ్ళీ దాన్ని ఫోర్స్లోకి తెచ్చేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవటం, ఏ ధరలు అయితే సహేతుకం కాదో ఆ ధరలకే పీపీఏలు కావాలని అడగటము, వీటన్నిటిని మేము ప్రశ్నించటము, ఆ ప్రశ్నించిన తర్వాత ఈఆర్సీ ఆ నిర్ణయం తీసుకోవటము, తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళి లోతుగా చూసినప్పుడు ఈ 4000 మెగావాట్లకి సంబంధించినటువంటి అంశము, అలాగే 1672.80 మెగావాట్లు వాళ్ళు వద్దనుకున్నటువంటి అంశము, ఇవన్నీ ఒకటొకటి వెలుగులోకి వచ్చినప్పుడు ఎంత భారీ ఎత్తున రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది, ఎంత భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఆదరాభిమానాలు ఈ యాక్సిస్ ఎనర్జీస్ వారికి కురిపిస్తున్నారనేటటువంటిది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్రానికి. ఇవాళ ఒకసారి లోతుగా చూస్తే ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు కదలని ఈ ప్రాజెక్టులు యాక్సిస్ ఇండియా వారిది రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఎకరాల భూపందరానికి తెరలేపింది. దాదాపు 30,000 ఎకరాలు ఈ యొక్క యాక్సిస్ ఎనర్జీస్ వారికి దారాదత్తం చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధమైపోయినాయి. ఇవాళ ఒక్కసారి మీరు కనుక చూసినట్లయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే పీపీఏలు అన్ని రకాల ప్రాజెక్టులకి రద్దు చేసి ఈ ఒక్క కంపెనీకి ఇంత ఆదరాభిమాన ప్రేమలను కురిపించడానికి కలిగిన ప్రధాన కారణం ఏంటంటే ఆయన అస్మదీయుల్ని దీనిలో చేర్పించి వారి ద్వారా ఆ కంపెనీ ద్వారా ఇంత పెద్ద దోపిడీకి, ఒకవైపు ప్రజాధనాన్ని దోపిడీ, రెండో వైపు సహజ వనరులు భూముల దోపిడీ, రెండు అంశాలని కూడా ఆయన తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఇంకొంచెం లోతుగా వెళ్తే ఇంకొక కంపెనీ ఉంది, భూదోపిడికి హద్దు లేకుండా ఆ కంపెనీకి దోచిపెడుతున్నటువంటి పరిస్థితి. ఇండోసోల్, జగన్మోహన్ రెడ్డి గారి సోల్ ఇండోసోల్ అంటే
ఆ కంపెనీ పవర్ ప్రాజెక్టుల పేరుతో భూములు దోపిడీ ఎంత యథేచ్ఛగా జరుగుతుందో మీకు ఒకసారి విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నేను చూపిస్తాను. ఫిబ్రవరి 6, 2024న ఎన్నికల దగ్గర సమీపన వస్తున్నాయి అనేటువంటి సందర్భంలో ఒక జీవో నెంబర్ 19ని విడుదల చేశారండి. జీవో నెంబర్ 19. ఈ జీవో నెంబర్ 19 ఒకసారి కనుక చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి అంశాలని స్పష్టంగా ఆగమేఘాలన 6 ఫిబ్రవరి 2024న ఈ జీవో నెంబర్ 19ని రాష్ట్ర కేబినెట్ విడుదల చేయడం జరిగింది. జస్ట్ ఎన్నికలకి ముందు 2 సంవత్సరాల నుంచి తంతు నడిపి ఉన్నట్టుండి విడుదల చేసిన జీవో. మీకు గతంలో కూడా నేను ఒక ప్రెస్ మీట్లో స్పష్టంగా ఇండోసోల్కి సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ మీకు గతంలో చూపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది ఈ యొక్క లేఖ 19 అక్టోబర్ 2022న ఇండోసెల్ వారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ పవర్కి ఎలక్ట్రిసిటీకి రాసినటువంటి లేఖలో వాళ్ళ రిక్వెస్ట్ అలాట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ల్యాండ్ ఆన్ లీజ్ టు ఎన్ ఎక్స్టెంట్ 2.5 lakh acres టు సెటప్ సోలార్ ప్లాంట్ 50 gigawatts యాజ్ పర్ ద అప్లికబుల్ రేట్స్ ఫర్ బిలో పర్పస్. 2.5 లక్షల ఎకరాలు లీజుకి మాత్రమే ఆ రోజు జరిగింది. అయితే ఫస్ట్ లీజుకి అడుగుతారు, లీజు రేటు 31,000 అంటారు. అదే భూమిని పర్చేజ్ చేయాలంటే 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుద్ది. ఇదే లేఖలో 5 లక్షలు మాకు వర్కౌట్ కాదు, 3 లక్షల రూపాయలకి ఇవ్వమని వీళ్ళు అడగటం జరుగుద్ది. దాన్ని ఇటు నెట్టి కరెక్ట్గా ఎన్నికల సమయం వచ్చేటప్పటికి దానిలో మొదటి ఫేజ్ దాదాపు ఒక 21,000 ఎకరాలు కర్నూలు, కడప, అనంతపూర్ 3 జిల్లాలకి సంబంధించినటువంటి ఈ భూములు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎనెక్జర్ కూడా ఈ యొక్క జీవోకి ఉంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ల్యాండ్స్ ఏ ప్రాంతంలో ఎంత తీసుకుంటున్నారు అనేటటువంటి ఎనెక్జర్ కూడా ఉంది. దీనిలో స్పష్టంగా 3,500 మెగావాట్లు ఏదైతే ఉందో సోలార్ పవర్కి, 1,500 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు, 2,200 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్, దీనికి సంబంధించి స్పష్టంగా ఇండోసెల్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ బిఫోర్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SPIBకి వాళ్ళు ప్లేస్ చేశారు. 30/1/2024న ప్లేస్ చేస్తే 6 ఫిబ్రవరి 2024కి క్యాబినెట్ జీవో ఇష్యూ చేసేసారు. జీవో నెంబర్ 19 తోటి వీళ్ళకి కావాల్సినటువంటి భూములు. అంటే ఏదైతే 2.5 లక్షల ఎకరాల భూములు కావాలి అనేటటువంటి మాట మాట్లాడారో వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ ఫేజ్ వైజ్గా ప్రారంభమైన దానిలో ఇందులో చాలా దారుణమైన అంశం ఏంటంటే ఒక పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే SIPB హ్యాస్ అగ్రీడ్ ఫర్ అలొకేషన్ ఆఫ్ రెవెన్యూ ల్యాండ్స్ అవైలబుల్ ఆన్ లీజ్ బేసిస్ యాజ్ పర్ ద పాలసీ. Measure Indosol Solar Private Limited shall approach the government as and when they propose the outright purchase of land. Indaka lease annaru outright purchase ku vachesindi. And the land value will be ikkada chaala tevramaina amsham. The land value will be declared by the competent authority based on the basic value, market value of the land at that point of time. Ikkade undi ఆందోళన. ఏదైతే కంపిటెంట్ అథారిటీ ల్యాండ్ వాల్యూని డిటర్మైన్ చేసిన దానికి ఆ వాల్యూ ఎంత ల్యాండ్ వాల్యూ ఏంటి అనేది దానికి కాంపిటెంట్ అథారిటీ. ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఇట్లా లక్షలాది ఎకరాలని దోపిడీ చేయడానికి వీలుగా వాళ్ళకు కావాల్సినటువంటి అస్మదీయులకి అవి మొత్తం కూడా తక్కువ ధరకి చౌకగా అంటగట్టే దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఇవాళ ఏదైతే ఈ భూములకి సంబంధించినటువంటి మనము ఈ చీకటి చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది దాన్ని బేస్ చేసుకొని అటవీ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, ప్రైవేటు భూముల్ని అన్నిటినీ కూడా కాజేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క జీవో ద్వారా ఈ చీకటి జీవో ఏదైతే 6 ఫిబ్రవరి 2024న వారు రాష్ట్ర కేబినెట్ విడుదల చేయటం జరిగింది. దీంతోపాటు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఒక లేఖ, ఇది కూడా ఈ మధ్యనే విడుదల చేసినటువంటి లేఖ. ఈ లేఖ ప్రకారం ఏంటంటే ఈ 21,000 ఎకరాలే కాదు ఇంకా అదనపు భూములు మాకు కావాలి, ఎక్కడ కావాలి ఎంత కావాలి చెప్పరు, అదనపు భూములు కావాలి అనేటటువంటి ఒక లేఖ వీరు ఇండోసోల్ వారు రాయటం జరిగింది. దాన్ని అప్రూవ్ చేస్తా నెట్ క్యాప్ వాళ్ళు ఏదైతే రాష్ట్ర
ప్రభుత్వానికి ఆ లేఖని వారు రిలీజ్ చేయటము, మాకు కావాల్సినటువంటి అదనపు భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మాకు అందజేయాలి అనేటటువంటిది. అంటే అదనపు భూమి అనగానే భయం వస్తుంది. 21,000 ఎకరాలు దాటి అదనపు భూమి ఎక్కడ? ఏంటంటే స్పష్టంగా వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే ఇక్కడ ఈ ప్లాంట్ పెట్టడానికి అవసరమైనటువంటి భూమికి సంబంధించినటువంటి ఈ 21,000 ఎకరాలు దాటిన తర్వాత అనంతపూర్ జిల్లా తాడిపత్రి ఏరియాలో, అలాగే నంద్యాలకి సంబంధించినటువంటి ప్రాంతంలో, కడప మైదుకూరు ఏరియాలో ఈ అదనపు భూమి కావాలని కోరటం జరిగింది. చాలా స్పెసిఫిక్గా అడిగారు వీళ్ళు. ఎంత ఏంటి అనేటటువంటి తెలియలేదు, అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవైపు ఇండోసోల్ని, మరొక వైపు యాక్సెస్ ఎనర్జీస్, ఒకవైపు నుంచి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తా దాదాపు 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చేటటువంటి విధంగా ఈ ప్రాజెక్టులు యాక్సెస్ ఎనర్జీస్ ద్వారా చేయటము, లక్షలాది ఎకరాలు ఇవాళ ఇండోసోల్ ద్వారా లాగేయటము, 2.5 లక్షల ఎకరాల భూములు లీజు కావాలి, మళ్ళీ కొనుక్కోవడానికి ఈ ప్రతిభ అంటే ఎన్ని లక్షల ఎకరాలు కావాలి? 4 లక్షల, 5 లక్షల? అసలు మీ ప్రణాళిక ఏంటి అనేటటువంటి అర్థంగా, ఈ భూదాహానికి అడ్డే లేనటువంటి పరిస్థితి. దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చి దాని ద్వారా ఏ విధంగా గ్రాప్ చేయాలి ఈ యొక్క ల్యాండ్ని అనేటటువంటి ఏదైతే ఒక దుష్ట పన్నాగం ఉందో, ఈ అంశాన్ని, ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇటువంటి జీవోలు రిలీజ్ చేయటము, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎన్నికల వేళ్ళలో ఉంటారు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలకి సమాయత్తం అవుతూ ఉంటాయి, కాబట్టి మా పని మేము చేసేసుకోవచ్చు అనేటటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఎవరు పసిగట్టలేరు అనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రణాళికతోటి ఒక కుట్రపూరితంగా ఈ ఎటు తిరిగి రాబోయే ఎన్నికల్లో ఓడిపోతున్నాము, కావాల్సిన తంతు చేయాల్సిన అస్మదీయులకు చేయాల్సినటువంటి చివరి తంతు మొత్తం కూడా చేసేద్దాం అనేటటువంటి ఒక తాపత్రయం ఇందులో కనపడింది. ఆ తాపత్రయంలోనే ఈఆర్సీ ద్వారా ఒక మొట్టికాయ 774.90 మెగావాట్లకి సంబంధించి ఏదైతే పీపీఎల్ రద్దు ఉందో అది చెంపపెట్టు ప్రభుత్వానికి సంబంధించి. ఇవాళ స్పష్టంగా ఈ యొక్క సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, ఒకవైపు భూమి, అలాగే ప్రభుత్వ వనరులు ఏవైతే ఉన్నాయో వాటి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలుగా మాది ఉంది. అలాగే ప్రజలకు కూడా ఈ వాస్తవాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అంశాలని ఎన్నికల ముందు ఇంత పెద్ద దోపిడీ ఏదైతే జరుగుతుందో ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో 14 రోజుల క్రితం తీసుకున్నటువంటి ప్రెస్ మీట్ ఏదైతే మేముందో దాని పర్యవసానంగా ప్రజాధనాన్ని ఒక 7,300 కోట్లు కాపాడగలిగాం. ఇంకొక 32,000 కోట్ల రూపాయలు ఏదైతే అన్యాక్రాంతం అవుతుంది అనేటటువంటి ఆందోళన ఉందో దాన్ని నిలుపుదల చేయడానికి, దాన్ని ఆపడానికి ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే రెగ్యులేటరీ బాడీస్ కూడా సంయుక్తమయ్యి మా వాణ్ణి విని ఈ యొక్క అరాచకాన్ని ఆపటానికి ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ యొక్క విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని రాష్ట్రాలు ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమన్నారు, కానీ యాక్ట్లో ఉండాల్సినటువంటి ప్రొవిజన్స్ గురించి ఏ విధంగా దానికి సంబంధించినటువంటి మెకానిజం ఉండాలి అనేటటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. అది దాన్ని వీళ్ళు ఇష్టానుసరిన వీళ్ళకు నువ్వు మంచి చేయమని ఇస్తే దాన్ని నాకు కావాల్సినట్టు వినియోగించుకుంటాను అనేటటువంటి విధంగా ఇక్కడ పాలన సాగుతూ ఉంది. ఇవాళ మిగతా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయలేదు, వీళ్ళు చేస్తున్నారు అని అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ యొక్క మిగతా వాళ్ళు ఆలోచించి ఎన్నికల సమయంలో ఇప్పుడు ఎందుకు ఎన్నికలు అయిన తర్వాత చూసుకుందాం అనేటటువంటి భావనలతో ఉండొచ్చు. ఇది ఎన్నికల సమయాన్ని అదునుగా చూసుకున్నారు వీళ్ళు, దాన్ని వినియోగించుకొని భూతంతా ఏ విధంగా చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు.